తన యొక్క 7 మాటల్లో మొదటి మాట తన తండ్రితో మాట్లాడి ఉన్నాడు. రెండో మాట తన యొక్క ప్రక్కల నుండి ఒక దొంగతో మాట్లాడి ఉన్నాడు. అదేవిధంగా మూడో మాట ఒక తల్లితో ఏ విధంగా మాట్లాడి ఉన్నారు అనే విషయం ఇప్పుడు మనం చెప్పుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడం చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకును. ఇక్కడ యోహాను సువార్త అంతట్లో కూడా మన యేసయ్య పలికిన అనేక సార్లు కూడా అమ్మ అనే యొక్క పదంను వాడి ఉన్నారు. ఎన్నిసార్లు అంటే యోహాను సువార్త ఆ యొక్క అధ్యాయులు అన్నింటిలో కూడా 4 సార్లు దేవుడు అమ్మ అనే యొక్క పదముని వాడి ఉన్నారండి. అయితే ఇక్కడ దేవుడు తన యొక్క సిలువ మీద ఉన్నప్పుడు ఆ 3 మాటలు, అది 2 మాటలు మాట్లాడిన తర్వాత ఆ 3వ మాట ఒక బాధ్యత ఏంటంటే తన యొక్క కుటుంబం యొక్క బాధ్యత ఏమిటి. అయ్యో నేను నా యొక్క చిత్తము దేవుడి యొక్క చిత్తమును నెరవేర్చుకున్నాను కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి నా యొక్క తల్లికి ఒక కుటుంబ ప్రకారంగా ఒక కుమారుడు తన తల్లికి ఏ విధంగా అయితే ఒక న్యాయం చేయాలి, అది ఏ విధంగా అయితే చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మాట పలికున్నాడండి. అయితే మన ప్రతి ఒక్కరు కూడా దేవుడు తన ఎవరైతే ఒక బాధ్యతంగా కుటుంబంలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఏ విధంగా ఉండాలి, తన యొక్క తల్లి పట్ల గాని తన యొక్క కుటుంబం పట్ల గాని తన యొక్క కుమారుడు అంటే ఒక బాధ్యత. ఒక కుమారుడు అంటే ఇప్పుడు మనం ఉన్నానండి, నేను నా కుమారుడు, నేను నా తల్లికి పెద్ద కుమారుడిని, నేను నా తనంతరం కూడా నేను ఏమైనా ఒక బయటకు వచ్చినా ఏమైనా వారికి చూడవలసిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి అదేవిధంగా దేవుడు ఆ 33.5 సంవత్సరాలు కూడా ఆ యొక్క తల్లితో సహవాసం చేస్తున్నాడు. కాబట్టి తన యొక్క దేవుని యొక్క చిత్తము నెరవేర్చుకుని తన తండ్రి యొద్దకు వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క భూలోకంలో తన తల్లికి ఎటువంటి లోటు లేకుండా తన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తన శిష్యుడికి అప్పచెప్పి ఉన్నాడండి. అదే విధంగా ఆ తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. అంటే దేవుడు మన యొక్క ఆది కాండంలో కూడా, అదే నిర్గమకాండంలో కూడా, నిర్గమకాండము 2వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చదువుదామండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 12వ వచనము. చూచి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తును చంపి సొలొమోనును కప్పిపెట్టెను. ఇసుకలో వాళ్ళని కప్పిపెట్టెను. అమ్మ నిర్గమకాండం 2వ అధ్యాయం 12వ వచనము. చెప్పమ్మా. నడిచి వెళ్ళుచుండగా పోటాడుచుండేది. అప్పుడు అతడు అన్యాయం చేయవాలని చూచి నీ వేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడుగుగా అతడు మా మీద నేను అధికారిగాను తీర్పులుగా నియమించేవాడు ఎవడు? నీవు ఆ ఐగుప్తును చంపినట్లు నన్ను చంపవాలని అనుకుంటున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడను అనుకుని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోసే చంప చూసిన గాని మోసే ఫరో ఎదుటి నుండి పారిపోయి జ్ఞాన దేశంలో ఒక బావి వద్ద కూర్చున్నాను. 7 కుమార్తెలు ఉండేవి. వారు వచ్చి తన తండ్రికి మంద పెట్టుటకు నీరు చేది
నింపుచుండగా చిరమ్మ. ఓకే, ఇక్కడ ఈ యొక్క అధ్యాయం ఏం చెప్తుందంటే తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. మనం ఇక నిర్గమకాండ కూడా ఒక పాత నిబంధన కూడా ఏంటంటే తల్లిదండ్రులకు ఏ విధంగా లోబడి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా మనం మన విధేయత కలిగి ఉండాలనే యొక్క వచనం కూడా చెప్తుంది. అదే విధంగా మరి ముఖ్యంగా సామెతలు 23-22 వచ్చిన ఏం చెప్తుందంటే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ఈ యొక్క మన దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే తన యొక్క చివరి గడిలో కూడా తన యొక్క తల్లిని ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా తన యొక్క బాధ్యత, పూర్తి బాధ్యత కూడా దేవుడు తన యొక్క శిష్యుడికి అప్పచెప్పడం కూడా ఎంతో ఒక మన యొక్క మానవులుగా ఒక కుమారుడు తన యొక్క తల్లికి చేయవలసిన బాధ్యత అది కూడా ఇక వచనంలో కూడా చూపి ఉన్నారు. అదేవిధంగా 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం కూడా ఏం చెప్తుందంటే కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అంటే ఈ రోజుల్లో కూడా మన ప్రతి ఒక్కరు కూడా మన యొక్క తల్లిదండ్రుల పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలండి. ఏంటంటే ఈ లోకంలో ఈ లోకపరంగా జీవించకుండా మనం ఎప్పుడైతే మన యొక్క ఆ యేసుక్రీస్తు కూడా తన యవన కాలంలో కూడా ఆ యొక్క చివరి గడిలో కూడా తన యొక్క ప్రాణం పోతున్న సమయంలో కూడా తన తల్లిదండ్రులకు ఒక బాధ్యత ప్రకారంగా చూసుకోవాలి. నా తల్లిదండ్రులకి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి తండ్రి యొద్దకి నా తల్లికి ఒక సహాయకుడిగా ఉండాలని తన యొక్క శిష్యుడిని అప్పచెప్పడం కూడా ఎంతో సంతోషకరము. కాబట్టి మనం ఈ యొక్క మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఈ లోకంలో మనం ఈ భూమి మీద రావడానికి కారణం ఎవరంటే మన యొక్క శారీరకంగా మన తల్లిదండ్రులు. కాబట్టి మన తల్లిదండ్రులు వారికి మనము మనం లోబడడం, వారికి మనం లోబడి ఉండి వారి చెప్పులు చేయడం అంతే తప్ప మన ఇష్టానుసారంగా మనం నడవడం అది కూడా దేవుడికి ఇష్టం కాదు. ఎందుకంటే దేవుడే అంత గొప్పవాడే తన తల్లి యొక్క బాధ్యత చివరిగడిలో కూడా నెరవేర్చాడు. కాబట్టి మనం కూడా మన బ్రతుకున్నంత కాలం కూడా దేవుడు వాక్యం చెప్తుంటే మన తల్లిదండ్రులు సన్మానించాలి. అదేవిధంగా మన తల్లికి ఎటువంటి లోటు లేకుండా మన తండ్రికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఒక కుమారుడుగా కుమార్తెగా ఉన్నాం. కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే చేసి ఉన్నాడో, దేవుడు ఏ విధంగా అయితే తన యొక్క తల్లి యొక్క కుటుంబం యొక్క బాధ్యత ఎరిగినాడో అదే విధంగా మనము కూడా మన ఎన్ని యొక్క సోదరు వచ్చినప్పటికీ ఎన్ని యొక్క కష్టాలు వచ్చినప్పుడు కూడా మన యొక్క తల్లిని గాని మన తండ్రి గాని ఇటువంటి యొక్క ఈ లోకపరంగా ఇటువంటి మాటలు గాని ఇటువంటి అనకుండా దేవుడు ఏ విధంగా అయితే తన యొక్క బాధ్యత నెరవేర్చాడో అటువంటి బాధ్యత మన యొక్క భూమిలోకి జీవిస్తున్నాం. కాబట్టి మనం కూడా మన యొక్క తల్లికి తండ్రికి కూడా లోబడి ఉండడం ఎంతో మంచిదని ఈ యొక్క మాటతో సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.